తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి అవగాహనను బయటపెడుతున్నారు. అది అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా. అవగాహన రాహిత్యమే కాదు, పూర్తిగా మూర్తిభవించినటువంటి అహంకారానికి పరాకాష్ఠ. తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బియ్యం తిన్నారు, బియ్యం అలవాటైంది, 2 రూపాయల కిలో బియ్యంతోనే బియ్యం తెలిసి ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక చరిత్ర కనీసం అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఆయన తీరు ఖండనార్హం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చరిత్ర తెలుసుకోకుండా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. చారిత్రక వాస్తవాల మీద అవగాహన ఉండి దాన్ని విశ్లేషించుకుంటూ ఎవరైనా మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. కానీ చరిత్ర అనేది లేకుండా తనకు దోచింది మాట్లాడి ఇదే వాస్తవం అనేటువంటి రీతిలో అహంకారాన్ని ప్రదర్శించడం అనేటువంటిది అంతకు మించిన దారుణమైనటువంటి విషయం ఉండదు. శ్రీనాథుడు ఎప్పుడో 6 శతాబ్దాల క్రితం రాసినటువంటిది. జొన్నకలి జొన్నంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమి పన్నుగా పల్నాటి సీమ ప్రజలందరకు. ఇది శ్రీనాథుడు రాసినటువంటి పద్యం. ఆ ప్రాంతంలో సన్ననం అనేటువంటిది సున్నా అని చెప్పి 6 శతాబ్దాల క్రితం రాశాడు. మాకు ఇంకో ప్రాంత ప్రజల పట్ల కానీ ఆ ప్రాంతం పట్ల కానీ మాకు ఏనాడు వ్యతిరేకత లేదు. కానీ చారిత్రక వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తొలి వరి అన్నము తిన్నటువంటి ప్రాంతం తెలంగాణ. ప్రపంచానికి వాటర్ షెడ్ పథకాన్ని, వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ప్రాంతం తెలంగాణ. విష్ణుకుండిల కాలం నుంచి కాకతీయుల కాలం దాకా, కాకతీయుల కాలంలో అభివృద్ధి అయినాక దాని కొనసాగింపు నిజాం రాజుల కాలం దాకా తెలంగాణలో ఉండేటువంటి ఎత్తుపల్లాల నేల మీద వర్షపు నీటిని ఒడిసి పట్టినటువంటి అనేక వేల చెరువులు, కుంటల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసి ఆ నీటితో వ్యవసాయ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. ప్రపంచానికి ఆదర్శమైన ప్రాంతం వ్యవసాయంగా. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి చిన్న నీటి వనరులన్నింటినీ కూడా ధ్వంసం చేసి, ఇక దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా, కట్టిన వాటి ఫలితాలు వెంబడే రాకుండా దశాబ్దాల పాటు జాప్యం చేసి కరువుకు, వలసలకు ఇది ఒక నిలయంగా మార్చి ఒక దుర్మార్గపు పరిపాలనతో ఈ ప్రాంతానికి కృత్రిమైన కరువును సృష్టించినటువంటి పాలకులు ఆంధ్ర పాలకులు. దీనికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందుకే కేసీఆర్ చాలా సందర్భాల్లో ఉద్యమం నడిచేటువంటి క్రమంలో హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ షేర్వానీ అనేటువంటి మాటను అనేక సార్లు ఆయన ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. 15వ శతాబ్దం నాటికే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 15వ శతాబ్దం నాటికి బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందంటే మరి ఇక్కడ ఒడ్లు వడ కూడా, బియ్యం వడ కూడా బిర్యానీ మనం తిన్నారా ప్రజలు, రాజులు కానీ జనం కానీ? ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి డెల్టాల మీద, ఆ డెల్టాకు ఎగువన నిర్మాణం చేసినటువంటి అలెగ్జాండర్ ఓర్ నిర్మాణం చేసినటువంటి కృష్ణా బ్యారేజ్ కానీ, కాటన్ తలపెట్టినటువంటి నిర్మాణం పూర్తి చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, అవి కేవలం 120 సంవత్సరాలు, 110 సంవత్సరాల చరిత్ర కలిగినవి మాత్రమే. 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో వచ్చినటువంటి వరే భారతదేశంలో మూలం అన్నట్లు మూర్ఖంగా మాట్లాడితే ఇట్లా చంద్రబాబు నాయుడు చరిత్ర తెలుసుకోకుండా? ఇక్కడ లక్నవరం చెరువు, రామప్ప చెరువు, గణపురం చెరువు, వరపర్తి సప్త సముద్రాలు, 1,26,000 చెరువులు, గుంటలతో వర్ధిల్లినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. వరి చిన్న నీటి వనరులైనటువంటి చెరువులు, గుంటల కిందనే లక్షలాది ఎకరాలు వారిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఏదో ఒరే తిననట్లు ఈ ప్రజలు సజ్జలు, జొన్నలు ఇవే తిన్నారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాకనే ఆ బియ్యం తిన్నారు ప్రజలు అనేటువంటిది. కరువును శాశ్వతం చేసినటువంటి మీ పాప ఫలితం ప్రజలకు కంట్రోల్ బియ్యం చేయాల్సినటువంటి ఒక దుస్థితి. ఆ దుస్థితి ఇక్కడ బియ్యం మండలేదని కాదు, సన్న బియ్యం మండలేదని కాదు, బిర్యానీ బియ్యం మండలేదని కాదు. 1000 ఏళ్లకు పైగా వరి పండించినటువంటి చరిత్ర తెలంగాణ. తెలంగాణ జాతికి చంద్రబాబు నాయుడు తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇంత మూర్ఖపు మాటలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలు ఈనాటికి క్షమించరు. ఇంకా ఈ నగులుబాటు వ్యవహారానికి తెలంగాణ అంట, తెలుగుదేశం అంట తిరుగుతుందట, ఇంకా మళ్ళా స్థానం సాధిస్తుందట. తెలుగుదేశం వల్లనే
హైదరాబాద్ అభివృద్ధి అనేది ఇంకో ప్రకల్పాలు మాట్లాడతారు. ఇంతకు మించినటువంటి ఊటకం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు